గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు ఐఏఎస్ అధికారులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని నమ్మేవారు. చాలా మంది ఐఏఎస్లు ముఖ్యమంత్రి మెప్పు కోసం వాస్తవాలు దాచిపెట్టి అంతా బ్రహ్మాండంగా ఉంది అని రిపోర్టులు ఇచ్చేవారు. ప్రజల సంతృప్తి స్థాయి 80% ఉంది, 90% ఉంది అంటూ 2019కి ముందు పార్టీని, ప్రభుత్వాన్ని ముంచేశారు. ఈసారి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు సొంత టీం ద్వారా ప్రభుత్వ పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ద్వారా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పింఛన్ల పంపిణీల్లో పాల్గొనని ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయం తరపున నోటీసులు జారీ చేయించారు. అలాంటిదే ఇంకో సంఘటన ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో మానవతా దృక్పథంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. పేదవారికి కేవలం 5 రూపాయలకే మంచి భోజనం, టిఫిన్ ను అందిస్తోంది. దీనికోసం ఏటా 200 కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ అన్నా క్యాంటీన్ల వల్ల ఆటో డ్రైవర్లు, రోజు కూలీలు, విద్యార్థులు, పనుల కోసం పట్టణాలకు వచ్చే పేదలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. అయితే అన్నా క్యాంటీన్ల నిర్వహణలో చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. ఇటీవల ఒక సర్వే సంస్థ అన్నా క్యాంటీన్లపై సర్వే చేసింది. అన్నా క్యాంటీన్లు ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి, కానీ వాటిపై సూపర్విజన్ తక్కువ కావడం వల్ల ప్లేట్లు సరిగ్గా కడగకపోవడం, అన్నం కూరలు తక్కువగా పెట్టడం లాంటి సమస్యలను ఈ సర్వే సంస్థ గుర్తించింది, రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్ట్ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అన్నా క్యాంటీన్లపై పర్యవేక్షణకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో అన్నా క్యాంటీన్ కమిటీకి ఒక చైర్మన్ తో సహా 6 సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు డ్వాక్రా సంఘాల నుండి, ఒకరు స్వచ్ఛంద సంస్థల నుండి సభ్యులుగా ఉంటారు. వచ్చే 3 నెలల్లో అన్నా క్యాంటీన్లపై సంతృప్త స్థాయిని 90%కి పెంచాలని ఈ కమిటీలకు బాధ్యత అప్పగించారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు గుర్తించవలసిన అంశం ఏంటంటే, ఆధారాలు లేకుండా అక్కడ ఆ సమస్య ఉంది, ఇక్కడ ఈ సమస్య ఉంది అని మాట్లాడితే ఉపయోగం లేదు. సరైన డేటా లేని సమస్యలపై స్పందించాలి అంటే ప్రభుత్వానికి టైం సరిపోదు. కానీ శాస్త్రీయ అధ్యయనంతో, పక్కా ఆధారాలతో ఏదైనా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుంది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కదా. అన్నా క్యాంటీన్ కమిటీలే దీనికి ఒక మంచి ఉదాహరణ.